తిరుమల కొండపై బ్రహ్మోత్సవ శోభ మొదలైంది. రేపటి నుంచి దేవదేవుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు సాయంత్రం అంకురార్పణ జరగనుంది. ఇప్పటికే తిరుమలకు భారీగా భక్తులు చేరుకుంటున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, తిరుమల బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? భోగి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల అంకురార్పణ ఘట్టం ఇవాళ రాత్రి 7 గంటలు నిర్వహించనుంది టీటీడీ. రాత్రి 7 గంటలకు స్వామివారి సర్వసేనాధిపతి అయినటువంటి విశ్వక్షేణుల వారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. అటు తర్వాత ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి యాగశాలలో నవధాన్యాలతో అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించనున్నారు వేద పండితులు, అదేవిధంగా అర్చకులు. ఇక 9 రోజుల పాటు వేదశాలలో ఉన్నటువంటి ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తారు. ఈ నవధాన్యాలు ఎంత బాగా చిగురిస్తే అంత బాగా కూడా అటు రాష్ట్రం ఇటు దేశం అభివృద్ధి చెందుతుందా అన్నది పండితుల విశ్వాసం. ఇక రేపటి రోజున ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాల సంబరం ప్రారంభమవుతుంది. అటు తర్వాత శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఇక రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంపై స్వామివారు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక 9 రోజుల పాటు 16 రకాల వాహనాలపై శ్రీవారు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. దీనికి సంబంధించి టీటీడీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పెరటాసి మాసం, అదేవిధంగా తమిళలకు ముఖ్యమైనటువంటి నెల కావడం, ఇంకా దసరా సెలవులు కావడంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారన్నటువంటి అంచనాలో టీటీడీ ఉంది. అందుకు అనుగుణమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. ఇంకా 9 రోజుల పాటు జరిగేటటువంటి వాహన సేవలను ప్రత్యక్షంగా తిలకించేందుకు కూడా మాడవీధుల్లో 1,80,000 మంది భక్తులు చూసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు కూడా పలు ప్రాంతాల్లో, అంటే దాదాపు 30 ప్రాంతాల్లో కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇక తిరుమల చేరుకున్న భక్తుడికి ఏ రోజుకి ఆ రోజు స్వామివారి దర్శనంతో పాటు వాహన సేవలను తిలకించేలా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక బందోబస్తు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పి టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు. రేపటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి రానుండడం, అటు తర్వాత గరుడు సేవ వంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వాహన సేవలను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చేటటువంటి అవకాశాలు ఉండడంతో భద్రతకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా పరంగా తీసుకుంటున్నటువంటి ఏర్పాట్లు వివరించడానికి మనతో పాటు ఏఎస్పీ త్రిమూర్తులు గారు ఉన్నారు. సో చెప్పండి, రేపు సీఎం పర్యటన, అదేవిధంగా గరుడు సేవ వంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వాహన సేవలు తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. మానవీయులకు సంబంధించి, అదే తిరుమలకు సంబంధించి ఏ విధమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తారు? అందరికీ నమస్కారము. ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు మాకు 3వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది టీటీడీ వారు. ఇక్కడికి వచ్చే భక్తులు ప్రశాంతంగా ఈ గ్యాలరీస్ లో ప్రవేశించి స్వామివారి వాహనాలు తిలకించి మళ్ళా తిరిగి సక్రమంగా వెళ్లే విధంగా మేము అన్ని ఎగ్జిట్ ఎంట్రీస్ ఏర్పాటు చేయడం జరిగింది. నిరంతరము మా పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని మాడా స్ట్రీట్లోనూ ఎంట్రీస్ దగ్గర ఉండి ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయడం జరుగుతుంది. ఇన్ అడిషన్ సేవాదళ నోటు కూడా పెట్టారు. ఈసారి ఎవరికైనా ఇబ్బంది ఉండి ఎవరైనా దెబ్బలు తగిలి పడిపోయినా, నడవలేకపోయిన వాళ్ళకి మా పోలీస్ సేవాదళ వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది. నిరంతరము మా పోలీసు నిఘా ఉంటుంది. సీసీ కెమెరాల్లో అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. 522 సీసీ కెమెరాలు ఉన్నాయి. నిరంతరం కంట్రోల్ రూమ్ లో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా చూస్తూ నిరంతరం మేము సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అన్ని ఎంట్రీ పాయింట్స్ లో డిఎఫ్ఎండీలు పెట్టి చెక్ చేసి లోపల పంపడం జరుగుతుంది. భక్తులు కూడా అందరూ మాకు సహకరించి అందరినీ చెక్ చేసి లోపలికి వచ్చే విధంగా మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. అంటే మాడవీధులు చేరుకోవడానికి భక్తులు గ్యాలరీలు ఏ ప్రాంతాల నుంచి ఎంట్రీ అనుమతిస్తారు, ఏ ప్రాంతాల నుంచి వెలుపలికి వెళ్ళాలి? నార్మల్ గా ఉండే అన్ని ఎంట్రీ పాయింట్స్ ఏంటంటే రామ్ బగీచా మెయిన్ ఎంట్రీ నుంచి సాధారణ రోజుల్లో ఎంట్రీ కావచ్చు. అలాగే అక్కడ రాగిమాను అని ఉంది, కళ్యాణకట్ట పక్కన, అక్కడి నుంచి రావచ్చు. శుభదం నుంచి రావచ్చు. అట్లానే ఎస్వీ మ్యూజియం ఎదురుగుండా ఉన్నటువంటి గేట్ ద్వారా లోపలికి వచ్చి W4 నుంచి అన్న వెస్టమాడకు రావచ్చు, లేదా W1కి రావచ్చు. అట్లానే W7 అహోబిలం మఠం ఎదురుగుండా ఉన్న ఎంట్రీ నుంచి రావచ్చు. అలా మేదరమెట్ నుంచి ఉన్నటువంటి N1 గేట్ నుంచి రావచ్చు. ఈ N4 గేట్ అని ఒకటి ఉంది, ఆ N4 గేట్ నుంచి కూడా రావచ్చు. అలాగే N9 అని ఉంది, వరాహస్వామి అన్నదాన సత్రం మధ్యలోంచి కూడా ఒక N9 గేట్ ఉంది, అటు కూడా రావచ్చు. ఫైర్ స్టేషన్ ఎదుర్కొన్నటువంటి శ్రీవాచ హోటల్ పక్క నుంచి ఉన్నటువంటి E2 గేట్ నుంచి కూడా పబ్లిక్ నిరంతరంగా లోపలికి వస్తూ ఉండొచ్చు. గరుడు సేవ రోజు మాత్రము రామ్ బగీచా ఏదైతే మెయిన్ ఎంట్రీ ఉందో అది ఓన్లీ పాస్ హోల్డర్స్ మాత్రమే అలౌ చేస్తాము.
ఆ ఒక్కరోజు పబ్లిక్ ఆ రూట్లో తప్ప మిగతా ఇప్పుడు చెప్పిన రూట్లు అన్ని రూట్లో నార్మల్ డేస్ లో వచ్చినట్టు రావచ్చు. రామ్ బగీచా మెయిన్ ఎంట్రీ నుంచి మాత్రం ఓన్లీ పాస్ హోల్డర్స్ వస్తారు. అట్లానే శుభదం ఎంట్రీ కూడా ఆ రోజు క్లోజ్ చేయడం జరుగుతుంది. శుభదం తప్ప, రామ్ బగీచా తప్ప మిగతా ఇప్పుడు చెప్పిన రూట్లన్నీ కూడా నిరంతరము అన్ని వాహన సేవలకు భక్తులందరూ అదే విధంగా లోపలికి ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది. తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం అన్ని గేట్లు తెరుస్తారు. ఆ ఒక్క గేట్ నుంచి వెళ్లాలని లేదు, అన్ని గేట్లు తెరిచి అందరినీ సులభంగా బయటకు వెళ్లే విధంగా అన్ని గేట్లు ఓపెన్ చేసి పంపడం జరుగుతుంది. సో ముఖ్యమంత్రి పర్యటన సంబంధించి రేపు ఏ విధంగా షెడ్యూల్ ఉండబోతుంది? సోమవారికి పట్టు వస్త్రాలు ఎన్ని గంటల ప్రాంతంలో సమర్పించుకున్నారు? మాకొచ్చిన షెడ్యూల్ ప్రకారము సీఎం గారు రేణిగుంట ఎయిర్పోర్ట్ కి 5:15కు వస్తారు. తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్ కి 6 గంటలకు చేరుతారు. అక్కడ మళ్ళీ వస్త్రాలు చేంజ్ చేసుకుని వేడేంజనేయ స్వామికి 7:30కు వస్తారు. అక్కడ పూజాధికార కార్యక్రమాలు, పూజారులు వచ్చి సీఎం గారికి వస్త్రాలు, స్వామివారికి సమర్పించే వస్త్రాలు ఈ దాని పెట్టి ఆయన తల మీద పెట్టి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ని నడుచుకొని శ్రీవారి టెంపుల్ తీసుకెళ్లడం జరుగుతుంది. గొల్ల మండపం ఎదురుగుండా ఉన్నటువంటి ఆ స్టేరాజ్యంలో తీసుకెళ్తాము. లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారికి వస్త్రాలు సమర్పించి రంగనాయక మండపంలో ప్రసాదాలు స్వీకరించిన తర్వాత 10 నిమిషాల దాకా 9ంటికి బయటకు వస్తారు. మహాద్వారం నుంచి వచ్చి వాహన మండపానికి చేరుతారు. అప్పటికి పెద్ద శేషవాహనము 9 గంటలకి సిద్ధం అవుతుంది. ఆ టైంకి సీఎం గారు వెళ్లి పూజాది కార్యక్రమాలు చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ రామ్ బగీచా ఉన్న కాన్వాయ్లో ప్రవేశించి అక్కడ నుంచి పద్మావతి గెస్ట్ హౌస్ కి వెళ్తారు. నైట్ హాల్ట్ చేస్తారు. రేపు 7:30 గంటలకు స్వామివారికి పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రి సమర్పించనున్నారు. అటు తర్వాత జరిగేటటువంటి పెద్ద శేష వాహనంలో స్వామివారి సేవలో పాల్గొన్న తర్వాత ముఖ్యమంత్రి పర్యటన ముగుస్తుంది. అక్కడి నుంచి కూడా బ్రహ్మోత్సవాల సంబరం ప్రారంభమవుతుందని చెప్పి కూడా అధికారులు పేర్కొంటున్నారు. ఇది ప్రస్తుతం బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో నెలకొన్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ స్టూడియో.